హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మరి ఇక్కడ మనకు ఆర్ఆర్బి గ్రూప్ డి రిజల్ట్లో మనకు 100కి పైగా నామినేషన్ మార్కులు అయితే రావడం జరిగింది. దానిపై మనకు రైల్వే నుండి మనకు వివరణ అయితే వచ్చేసింది. మనకు రైల్వే నుండి మనకు సమాధానం అయితే చెప్పేశారు. దీనికి సంబంధించి అప్డేట్ మనకు ఆర్ఆర్బి పాట్నా యొక్క వెబ్సైట్లో అయితే మనకు అవైలబుల్లో ఉంచారు. ఇక్కడ మనకు 6 March 2019 నోటీస్ ఆన్ నార్మలైజ్ మార్క్స్ ఫర్ లెవెల్ 1 పోస్ట్ నోటిఫైడ్ అండర్ సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ 2/2018. మరి దీనికి సంబంధించి చూద్దాం క్లియర్గా ఇన్ఫర్మేషన్ వచ్చేసి. మరి ఇదే ఫ్రెండ్స్ ఆ యొక్క నోటీస్ అయితే మనకు ఈ యొక్క గవర్నమెంట్ నుండి వచ్చింది. ఇక్కడ చూసుకోవచ్చు, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. మనకు మిస్ఇన్ఫర్మేషన్ బీయింగ్ స్ప్రెడ్ అబౌట్ లెవెల్ 1 రిజల్ట్స్ ఆఫ్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు. అంటే మనకు టాపిక్ వచ్చేసి మనకు ఈ యొక్క రైల్వే రిజల్ట్ ఉన్నటువంటి దాని మీద మిస్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నటువంటి దానికి సంబంధించి స్ప్రెడ్ అవుతున్నటువంటి ఇన్ఫర్మేషన్ సంబంధించి ఈ యొక్క నోటీస్ వదిలాము. మరి ఫర్ లెవెల్ 1 రిజల్ట్స్ నో న్యూ మెథడ్స్ ఆఫ్ రిజల్ట్ ప్రిపరేషన్ వాజ్ ఇంట్రడ్యూస్డ్. అంటే మనకు ఇక్కడ ఏంటంటే అర్థము, మనకి యొక్క గ్రూప్ డి రిజల్ట్ వదలడానికి మేము కొత్త పద్ధతిని అయితే ఏం ఫాలో అవ్వడం లేదు. మనము పాత పద్ధతినే ఫాలో అయ్యే మనకి రిజల్ట్ అయితే వదిలాము. సేమ్ మెథడే యూజ్ చేసాము, మేము కొత్త మెథడ్ అయితే యూజ్ చేయలేదు. ఇంతవరకు మేము రైల్వే ఎగ్జామ్స్ ఏ విధంగా కండక్ట్ చేసామో వాటికి అన్నిటికీ ఏ విధంగా రిజల్ట్ వదిలామో అన్నిటికీ వాటిలాగే ఈ యొక్క గ్రూప్ డికి కూడా అలాగే వదిలామని ఇచ్చారు. మరి యాజ్ పర్ సెంట్రల్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ మార్క్స్ సెక్యూర్డ్ బై క్యాండిడేట్స్ ఆర్ సబ్జెక్ట్ టు నామినేషన్. అంటే మనకు నామినేషన్ చేశారు, మార్క్స్ అనేది ఇచ్చారు. ఓకే, పాయింట్ క్లియర్. మరి ఆన్ నామినేషన్ మార్క్స్ సెక్యూర్డ్ బై క్యాండిడేట్ కెన్ బికమ్ మోర్ దెన్ ద టోటల్ మార్క్స్ ఆఫ్ ది పేపర్. అంటే క్లియర్గా ఇక్కడ ఇచ్చారు చూడండి. ఈ విధంగా మనము నామినేషన్ చేసినప్పుడు మరి మార్క్స్ అనేది మ్యాక్సిమం మార్క్స్, అంటే మ్యాక్సిమం మార్క్స్ మీన్స్ మనకు ఇక్కడ గ్రూప్ డిలో 100 ఉంటాయి. ఆ 100 కంటే ఎక్కువ వచ్చే అవకాశం అయితే ఉంది అని అక్కడ ఇచ్చారు. నామినేషన్ చేసిన తర్వాత మార్క్స్ సెక్యూర్డ్ బై క్యాండిడేట్ బికమ్ మోర్ దెన్ ద టోటల్ మార్క్స్ ఆఫ్ ది పేపర్. అంటే దీని అర్థము ఇప్పుడు మార్క్స్ అయితే ఎక్కువ వచ్చిన ఈ యొక్క మార్క్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ 100కి పైగా, అవైతే రావచ్చు. ఇక్కడ నామినేషన్ చేస్తే మీకు ఆ విధంగానే వస్తాయి అని ఇచ్చారు. మనకు క్లియర్గా ఇచ్చారు. మరి కొంతమందికి 999, 150 ఆ విధంగా కొన్ని మార్క్స్ ఫేక్ ఉన్నాయి. దానిపై కూడా క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మరి మనకు హైయెస్ట్ మార్క్ ఎంత వచ్చిందనేది ఇక్కడ ఇచ్చారు. క్లియర్గా మనం నోటీస్ అంతా చదువుదాము. మరి దిస్ మెథడ్ ఆఫ్ నామినేషన్ ఇస్ బీయింగ్ ఫాలోడ్ ఫర్ నియర్లీ 9 years నౌ సిన్స్ 2000. ఈ రైల్వే శాఖ అనేది మనకు ఈ యొక్క పద్ధతిలో రిజల్ట్ అనేది వెళ్తున్నది గత 19 సంవత్సరాలు, అంటే 2000 సంవత్సరం నుండి 2019 వరకు ఒక 19 సంవత్సరాల నుండి ఇదే ప్రొసీజర్ ఫాలో అవుతున్నాం. మేము కొత్త పద్ధతి అయితే యూజ్ చేయలేదు అని మనకు క్లియర్గా ఇచ్చేశారు. కాబట్టి ఇక మీకు ఆ న్యూస్ అయితే మీకు కొన్ని మాత్రము, అంటే మీకు కొన్ని మార్క్స్ చూపించాం కదా ఫ్రెండ్స్, ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను. అవి అన్ని యొక్క నిజమే మీకు అవైతే, అంటే ఇక్కడ వచ్చేసి మీకు 100కి పైగా మార్కులు అయితే రావచ్చు. కానీ కొన్ని మార్క్స్ కొన్ని ఛానల్స్లో కావచ్చు, కొన్ని మీకు వాట్సాప్ మెసేజ్లో కావచ్చు 999, 148 ఆ విధంగా మార్క్స్ స్ప్రెడ్ అయ్యాయి. వాటికి సంబంధించి కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అవి కూడా చూద్దాము. మరి ఆర్ఆర్బి ఇన్వైటెడ్ పబ్లికేషన్స్ అంటే మనకు ఇక్కడ ఆ మ్యాటర్ అంతా మనం చదివే అవసరం లేకుండా మీకు మీనింగ్ చెప్తాను చూడండి. ఆ మ్యాటర్ సంబంధించి ఆ యొక్క నోటీస్ వదిలాము మేము. ఈ యొక్క దీనికి సంబంధించి 62,907 వేకెన్సీస్ ఉన్నాయి. దానికి సంబంధించి మీకు ఈ యొక్క 1,89,78,913 అప్లికేషన్స్ వచ్చాయి. మరి ప్రపంచంలోనే అతిపెద్ద కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది మేము 51 రోజులు నిర్వహించాము. 17/9/2018 నుండి 17/12/2018 వరకు అయితే మేము మొత్తం 152 షిఫ్ట్లలో నిర్వహించాము ఈ యొక్క ఎగ్జామ్ అయితే. మరి దీనికి సంబంధించిన రిజల్ట్ అయితే మేము 4/3/2019 రోజులు వదిలాము అని ఇచ్చారు. మరి మనకు నోటిఫికేషన్లో పేరా 7లో ఇచ్చారు. మరి ఈ యొక్క మార్క్స్ అయితే ఈ యొక్క నామినేషన్ చేస్తామనేసి మరి ఆ పాయింట్ తీసి పెట్టేస్తే మనకి ఇక్కడ now large number of candidates have represented on the result declared by RRB and the method adopted for the same for the above computer based test no new method. మేమైతే న్యూ మెథడ్ అయితే ఫాలో అవ్వలేదు. మరి మేము ఫాలో అయిన మెథడ్ ఏంటి అంటే ఇక్కడ ఇచ్చారు చూడండి నామినేషన్ ఫార్ములా. మరి xn is equal to s2/s1 into x minus s average plus y average, where s అంటే ఏంటి, స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ద షిఫ్ట్ విత్ హైయెస్ట్ యావరేజ్ స్కోర్ టేకెన్ యాజ్ బేస్ ఫర్ నామినేషన్. ఎస్ అంటే మామూలుగా మనకి ఇక్కడ స్టాండర్డ్ డీవియేషన్ ఫర్ ద షిఫ్ట్ హూజ్ మార్క్స్ ఆర్ టు బి నామినైజ్డ్ టు బి స్కేల్ టు s2. ఎక్స్ వచ్చేసి రా స్కోర్ ఆఫ్ క్యాండిడేట్ అని ఇచ్చారు. మరి ఈ యొక్క ఫార్ములా అయితే ఫాలో అయ్యాము. మరి ఇంకొక ఎక్స్ ఏంటంటే మీకు సింపుల్ యావరేజ్ ఆఫ్ షిఫ్ట్, వై వచ్చేసి యావరేజ్ కరస్పాండింగ్ టు షిఫ్ట్ విత్ హైయెస్ట్ యావరేజ్ టేకెన్ యాజ్ బేస్ ఫర్ నామినేషన్. మేము ఈ యొక్క ఫార్ములా అయితే ఫాలో అయ్యాము. మరి ఇంకా మీకు చూసుకున్నట్టయితే అన్ని ఆర్ఆర్బీ ఎగ్జామినేషన్స్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అన్నీ కూడా మీకు 2000 సంవత్సరం నుండి ఇదే ఫాలో అవుతున్నాము గత 19 సంవత్సరాలుగా అనేది ఇచ్చారు. మరి ఇట్ ఈస్ నాట్ అన్కామన్ దట్ a nomination marks secured by a candidate would go more than the total marks of the exam paper. In the previous examinations RRBs there have been instances where knowledge marks of candidates were more than the total marks. మరి ఇలా రావడం అనేది మీకు ఇది ఫస్ట్ టైం అయితే కాదు, మనకి ఇది మామూలు కామన్ అయితే కాదు.
ఇది అన్కామన్ అయితే కాదు, ఇది కామనే. మనకు నామినేషన్ చేస్తే మనకి ఈ విధంగా మార్క్స్ అనేది పెరుగుతాయి. మనకు గతంలో కూడా ఈ విధంగా జరిగేటువంటిది అయితే ఇక్కడ ఇచ్చినట్టు వాళ్ళైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. మరి ఇప్పుడు జరిగినటువంటి సిబిటీలో హైయెస్ట్ స్కోర్ ఇంత అనేది మనకు క్లియర్గా ఇచ్చారు. 126.13 అనేది హైయెస్ట్ స్కోరు. దీనికంటే హైయెస్ట్ మార్క్ ఏదైనా మీకు కనిపించినట్టయితే అది ఫేక్ అని ఇచ్చారు. ఒకవేళ ఎవరైనా ప్రూవ్ చేసినట్టయితే రైల్వే శాఖ తప్పు జరిగిందని మనకైతే ఒప్పుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఎవరన్నా 126.13 కంటే ఎక్కువ మార్క్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు ఆర్ఆర్బీని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. వాళ్ళైతే మనకు సమాధానం అయితే చెప్తారు ఖచ్చితంగా దానికి సంబంధించి. ఇప్పుడైతే మనకు 126.13 పైన మీకు ఏ న్యూస్ వచ్చినా ఫేక్ అనే అర్థం అని అక్కడ ఇచ్చారు. ఒకవేళ మీకు ప్రూఫ్ ఉంటే మీరు రైల్వే బోర్డుని డైరెక్ట్గా మెయిల్ ద్వారా అయినా కాంటాక్ట్ అవ్వచ్చు. మీకు ఫోన్ నెంబర్స్ కూడా మీకు ఆర్ఆర్బీ వెబ్సైట్లో ఉంటాయి, ఏఆర్ఆర్బీస్ అవి, అక్కడ వెళ్ళి కాంటాక్ట్ అవ్వచ్చు. మరి మీకు కూడా ఒకవేళ తెలిసినట్టయితే వాటికి సంబంధించిన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే అందరికీ కూడా తెలియజేస్తాము మేము వీడియో ద్వారా. మరి మనం చాలా తరపున అయితే మరి హైయెస్ట్ మార్క్ వచ్చేసి గ్రూప్ డీలో మొత్తం మీద 126.13 అయితే ఇచ్చారు. మరి వీటికి సంబంధించి మేము అబ్జెక్షన్స్ కూడా తీసుకున్నాము. 14 జనవరి 2019 నుండి 20 జనవరి 2019 వరకు మేము అబ్జెక్షన్ తీసుకున్నాము. మొత్తంగా 1,158,000 మంది అయితే మాకు అబ్జెక్షన్స్ రైజ్ చేశారు. వాటికి సంబంధించి మేము కన్సిడర్ తీసుకొని వాటిని రివ్యూ చేసి ఆన్సర్స్ అనేది ఫైనల్ కీగా వదిలాము. మరి ఇంకా ఏంటంటే ఇప్పుడు 1.5 జాల్ యొక్క ఇట్ మే బి నోటెడ్ ద ఇన్షన్ ఆఫ్ 1.5 lakh జాబ్ అంటే ఇప్పుడు మనకు 1.5 lakh జాబ్స్ అయితే మనకు మొన్న ఒక 62,000 అలాగే ఈ యొక్క ఏఎల్బికి సంబంధించి మొత్తం కలుపుకొని 1.5 lakh జాబ్స్ అయితే మేము ఆల్రెడీ వదిలాము. ఇప్పుడు ప్రెసెంట్ 2.3 lakhs రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది నెక్స్ట్ ఇయర్స్లో. దానికి సంబంధించి ఇప్పుడు 1,30,000 వరకు ఈ యొక్క ఇయర్ అయితే వదిలే అవకాశం అయితే ఉంది. అంటే మనకు ఆల్రెడీ మొన్న 35,000 పైగా మనకు వదిలారు. మన పారామెడికల్ ఒక 2,000 పోస్టుల వరకు, ఒక 40,000 వరకు అయ్యాయి. ఇంకా మనం చూసుకున్నట్టయితే ఇంకా 1,00,000 పోస్టుల వరకు మనకు 12వ తేదీ గ్రూప్ డి నోటిఫికేషన్ వస్తుంది. మరి ఇంకొక నోటిఫికేషన్ ఈసారి గతంలో కంటే ఎక్కువ జాబ్స్ అయితే ఉంటాయి. సేమ్ గ్రూప్ డి నోటిఫికేషన్ 10th క్లాస్ ఉంటే చాలు, ఐటీఐ అవన్నీ అవసరం లేదు. ఈసారి కూడా మనకు క్లియర్ నోటీస్ ఆల్రెడీ వదిలేశారు. మరి వాటికి సంబంధించి మొత్తము టోటల్గా చూసుకున్నట్టయితే రైల్వేలో మొత్తం 4 లక్షల జాబ్స్ అయితే మేము పూర్తిగా ఫిలప్ చేస్తున్నట్టు ఇక్కడ ఇచ్చారు క్లియర్గా. అంటే ఇప్పుడు మనకు నామినేషన్ జరిగిన వాటిలో మనకైతే పర్ఫెక్ట్గా ఉంది రైల్వే శాఖ నుండి. ఇది నామినేషన్ చేస్తే ఇలా మార్క్స్ రావడం సహజమని మనకు క్లియర్గా మనకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు మనకైతే ఇంకా ఆందోళన చెందాల్సిన అవసరం అయితే లేదు. మరి 126.13 మార్క్ హైయెస్ట్ అని ఇచ్చారు. కాబట్టి దానిపైన ఎవరన్నా ఉన్నట్టయితే మీకు ఆందోళన చెందాలి. అలా ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే మీకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వాటికి సంబంధించి ఇక రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, అలాగే వాటికి సంబంధించి మనం రైల్వే బోర్డుని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. మరి ఇక్కడ మీకు నోటీస్లో మీరు 126.13 అని ఇచ్చారు, మరి ఏ విధంగా ఎక్కువ వచ్చాయి అని మనమైతే అడిగే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు వరకు వచ్చినటువంటి న్యూస్ అయితే ఇది రైల్వే నుండి మనకు వివరణ అయితే వచ్చేసింది. ఇంకా ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మరి మనకు నిన్నటి వరకు మనకు అప్డేట్ లేదు కాబట్టి అందరూ కూడా 100కి ఎలా వస్తాయని అనుకున్నారు. ఇప్పుడు అప్డేట్ ఇచ్చింది కాబట్టి అందరికీ క్లియర్ అయిపోతుంది. మనకు హైయెస్ట్ మార్క్ కూడా ఇచ్చేస్తారు కాబట్టి చాలామంది మనకు స్క్రీన్ షాట్స్ అయితే వస్తున్నాయి మొబైల్స్లో, వాట్సాప్స్లో, గ్రూప్స్లో, ఇంకా టెలిగ్రామ్ గ్రూప్స్లో అయితే మరి 999, 148 అలా చాలా వరకు వస్తున్నాయి. కాబట్టి అవన్నీ అయితే ఫేకు. 126.13 బిలో ఉంటే కరెక్టే, దాని అబౌవ్ ఉంటే ఫేక్ అని అర్థము. మరి ఇది ఫ్రెండ్స్ ఈ రైల్వే శాఖ నుండి వచ్చినటువంటి అప్డేట్ మనకైతే. మరి ఈ వీడియో కూడా మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మీరు మా ఛానల్ అయితే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆర్ఆర్బీ ఎన్టీపీసీ క్లాసెస్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి మన ఛానల్లో. మీరు అవి చూడాలనుకుంటే వెంటనే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని తప్పకుండా వెంటనే లైక్ చేసేసండి ఇంతవరకు లైక్ చేయకుంటే. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. నెక్స్ట్ వెల్కమ్. జై హింద్.